సో ఇవాల్టి మన వీడియోలో ఏంటంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటది, ఏ పార్టీ అధికారంలోకి వస్తే జనాలకు ఉపయోగపడే అవకాశాలు వస్తాయి అనేది ఒక అనాలిసిస్ చేసి చెప్పుకో. ఇప్పుడు రాష్ట్రంలో మొత్తం రచ్చ, అందరి కన్ను ఉన్నది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కదా. సో దాని మీద అసలు ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటది, జనాల ఒపీనియన్ ఎట్లుంది అనేది మనం ఒక డీప్ అనాలిసిస్ చేద్దాము. ఇప్పుడు జనాల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం మాట్లాడదాము. ఏ పార్టీ గెలిస్తే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో జనాలకు ప్లస్ పాయింట్ అవుతుంది అంటే పార్టీలను పక్కకు పెట్టి ఏది అధికారంలోకి వస్తే మనకు మంచి జరుగుతుంది అనేది మనకున్న ఇన్ఫర్మేషన్ ని అట్లనే అనాలిసిస్ చేసి మనం ఈ వీడియో చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జూబ్లీ హిల్స్ లో ఒకటే గ్రూప్ ఆఫ్ పీపుల్ లేరు. ఇప్పుడు ఒక ఊర్లో ఈ కులపోళ్ళు వీళ్ళే ఉన్నారు ఇట్లా అన్నట్టు లేదు. జూబ్లీ హిల్స్ లో ఏంటంటే కులపోళ్ళు అంటే కులాన్ని బేస్ చేసి కాకుండా డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఎట్లా అంటే ఫస్ట్ తెలంగాణ వాళ్ళు, ఇంకోటి మైనారిటీస్, ఇంకోటి ఏంటంటే ఆంధ్ర పీపుల్ వచ్చి ఇక్కడ సెటిలర్స్ అయిన వాళ్ళు. సో వాళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడ 3 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఉన్నారు జూబ్లీ హిల్స్ లో. అంటే ఓవరాల్ గా ఇది ఒక మిక్స్డ్ కైండ్ ఆఫ్ ఎన్నికలు అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకటే కేటగిరీకి సంబంధించి వీళ్ళే ఉన్నారు అని చెప్పుకోవడానికి లేదు కాబట్టి, ఈ ముగ్గురు ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎలా ఓటేస్తారు, వీళ్ళు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆలోచిస్తున్నారు అనేది మనం ఇప్పుడు మాట్లాడదాం. జూబ్లీ హిల్స్ కోసం మాగంటి గోపీనాథ్ భార్య సునీత బీఆర్ఎస్ తరపున బరిలోకి దిగింది. ఇటు నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ, ఆయనకి ఎంఐఎం లో పనిచేసింది కాబట్టి ఎంఐఎం సపోర్ట్ దొరుకుతుందని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. ఇంకోటి ఏంటంటే బీజేపీ, అసలు బీజేపీ ప్రచారమే చేయట్లేదు, బీజేపీ అసలు ఏం వర్క్ చేయట్లేదు అనుకుంటున్నాం. బట్ బీజేపీ గ్రౌండ్ వర్క్ లో చేయాల్సిన పని బీజేపీ గ్రౌండ్ వర్క్ లో స్టార్ట్ చేసిందంట. సో ఇది నో క్లారిటీ, బీజేపీ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసిందంట. ఇక్కడ ఒకవేళ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, ఇంకోటి ఇక్కడ మనం ఆలోచించాల్సి ఏంటంటే ఇది ఒక నియోజకవర్గానికి సంబంధించిన ఉప ఎన్నిక మాత్రమే. ఇక్కడ బీఆర్ఎస్ గెలిచినంత మాత్రాన, ఇక్కడ కాంగ్రెస్ గెలిచినంత మాత్రాన, బీజేపీ గెలిచినంత మాత్రాన ఓవరాల్ స్టేట్ పాలిటిక్స్ లో ఎలాంటి మార్పు జరగదు. మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగి ఇంకో కొత్త పార్టీ అధికారంలోకి వస్తే తప్ప మార్పులు అనేటివి రావు. అంతేగాని ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచినంత మాత్రాన, బీఆర్ఎస్ గానీ బీజేపీ గానీ అధికార కుర్చీలో కూర్చున్నంత మాత్రాన ఓవరాల్ స్టేట్ పాలిటిక్స్ లో మన తెలంగాణలో ఎలాంటి చేంజెస్ జరగవు. ఎందుకంటే ఒక నియోజకవర్గం, ఓకే ఇది హైదరాబాద్ లో ద మెయిన్ నియోజకవర్గము, ఇక్కడ చాలా డెవలప్మెంట్ చూపించుకోగలిగిన నియోజకవర్గం అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ మార్పు జరిగినంత మాత్రాన ఓవరాల్ గా మన తెలంగాణలో మన పల్లెల్లో ఎలాంటి మార్పులు జరగవు. ఇవి మనం దృష్టిలో పెట్టుకొని ఓటేయాలి. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ, ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ గానీ బీజేపీ పార్టీ గానీ అధికారంలో ఉన్న ఏరియాస్ లో వీళ్ళకి ఎలాంటి ఫండ్స్ కావాలన్నా, ఏం కావాలన్నా, మార్పు చేయాలన్నా, అభివృద్ధి కోసం ఏమైనా కొత్త స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయాలన్నా, అంటే వాళ్ళకి కావాల్సిన దానికి జనాల కోసం ఫండింగ్ కావాలన్నా, ఏం కావాలన్నా అధికార పార్టీ చేతిలోనే ఉంటది. ఎందుకంటే తాళం వాళ్ళ చేతిలో పెట్టి మనం ఎంతగానో వెతుకులన్నా ఉపయోగం ఉండదు. ఇప్పుడు ఇక్కడ జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ గెలిచినా బీజేపీ గెలిచినా, ఇక బీజేపీ కాదు కానీ బీజేపీ కాదు కానీ ఎందుకంటామంటే ఇప్పుడు అక్కడ బరి మాత్రం కాంగ్రెస్ బీజేపీ అన్నట్టే ఉంది. అక్కడ పోరు బీజేపీ గట్టి పట్టిస్తుంది మూడిటి, అంటే మూడిటి మధ్య టగ్ ఆఫ్ వార్ ఉన్నట్టు లేదు. అక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో ఉంది. సో మనం బీఆర్ఎస్ గురించి మాట్లాడదాం. బీజేపీ గ్రౌండ్ వర్క్ చేస్తూనే ఉంది. ఇంకా బీజేపీ పార్టీ వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది మనకి ఇంకో క్లారిటీ రాలేదు. బట్ ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు మధ్యలో పోటీ జరిగి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినంత మాత్రాన ఇలాంటి మార్పులు రావు. పోనీ ఇది కాంగ్రెస్ పార్టీకి దెబ్బ తలుగుతుంది. దెబ్బ తలిగినంత మాత్రాన వాళ్ళ అధికారంలో నుంచి పోరు కదా. వేరే కొత్తోళ్ళు వచ్చి ఇప్పుడు అధికార కుర్చీలో కూర్చొని మొత్తం రాష్ట్రాన్ని ఏలరు కదా. ఇది ఒక నియోజకవర్గం. ఇప్పుడు బీఆర్ఎస్ కొన్ని సీట్లల్లా గెలిచింది, అక్కడ కాంగ్రెస్ పట్టే ఉంటది. ఎందుకంటే ఎంత బీఆర్ఎస్ పార్టీ గెలిచినా ఇప్పుడు ఏం ఫండ్స్ ఇవ్వాలన్నా, ఏం రూల్ పాస్ చేయాలన్నా కాంగ్రెస్ పార్టీ చేతిలోనే ఉంటది. అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఒకవేళ ఓటర్లు అందరు కలిసి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ వల్ల కొన్ని లాభాలు జరుగుతాయి. ఎందుకంటే ఈ 3 ఏళ్ళు ఇప్పుడు చేయకపోయినా కనీసం ఈ వచ్చే దాంట్లో అయినా ఆలోచిస్తారు. కానీ ఇది లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద ప్రభావం పడుతుంది. ఇక్కడ అంటే ఇంకో విధంగా కూడా ఆలోచించుకోవచ్చు. ఇక్కడ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అప్పుడప్పుడు ఏమన్నా డెవలప్మెంట్ చేసి ఇవి వాళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్స్ అప్పుడు ఏదన్నా చూపించుకొని అలా అనుకోవచ్చు. కానీ ఇక్కడ గెలిస్తే ఎట్లుంటది, ఓడిపోతే ఎట్లుంటది అని మనం మాట్లాడదాం. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ కాంగ్రెస్ గెలిస్తే ఎంతో కొంత డెవలప్మెంట్ చేసి దీన్ని లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం వాడతారు. ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోతే ఇక్కడ ఏం చేయడానికి ముందుకు రారు. ఎందుకంటే ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ
రూలింగ్ ఉన్న ఏరియాస్ లోనే వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు మాకు నిధులు కావాలి మాకు ఇవ్వండి అని మంత్రులే బ్రతిమలాడుకోవాల్సి వస్తుంది. అంటే గవర్నమెంట్ దగ్గర నిధులు లేవని గవర్నమెంట్ చెప్తుంది. అలాంటిది ఇప్పుడు ఒకవేళ ఇక్కడ బీఆర్ఎస్ ప్రతిపక్షం వచ్చింది అనుకో, వాళ్ళకి అడగడానికి ఎలాంటి ఛాన్స్ ఉండదు. సొంత నిధులే ఖర్చు పెట్టుకొని జనాల నుంచి మంచి ఆదరణ పొందాలంటే సొంత నిధులే ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ఓడిపోతే దీనికి లోకల్ బాడీ ఎలక్షన్స్ ని ఆపేస్తారు, కంపల్సరీ ఆపేస్తారు. ఇప్పుడు జూబ్లీస్ ఉప ఎన్నికల్లో గెలిస్తే దాన్ని వీళ్ళు ఒక గట్టి ఎట్లా అంటే కాన్ఫిడెన్స్ గా చెయ్యాలి అన్న ఒక గట్టి పట్టు మీద తీసుకొని లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం పాత రూల్ ని, ఎట్లా హైకోర్టులో స్టే ఉంది కాబట్టి కొత్త రూల్స్ ని 42% రిజర్వేషన్స్ కాకుండా పాత రూలింగ్ సిస్టమ్ దాన్ని బేస్ చేసుకొని ఎలక్షన్స్ పెడతారు. ఎలక్షన్స్ పెట్టి దాన్ని ఎంతో కొంత జనాల నుంచి మంచి ఆదరణ పొందడానికి, అన్ని జనాల నుంచి ఎంతో కొంత ఆదరణ పొందడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ వాడుకుంటది. కానీ ఒకవేళ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది, బీఆర్ఎస్ కి మంచి పేరు వస్తుంది. ఇది వాళ్ళకి ఫర్దర్ కమ్మింగ్ అసెంబ్లీ ఎలక్షన్స్ కి బీఆర్ఎస్ కి యూజ్ అవుతుంది. కానీ ఈ కొన్ని రోజుల్లో మాత్రం ఎలాంటి ఉపయోగం ఉండదు ఒకవేళ ప్రతిపక్షం వస్తే. కానీ ఓటర్లు అందరూ ఈ పార్టీకి మొగ్గు చూపుతున్నారు. అంటే బీఆర్ఎస్ ఊపు మీద ఉంది, బీఆర్ఎస్ గెలుస్తుంది గట్టిగా అన్న గట్టి కాన్ఫిడెన్స్ కనిపించట్లే. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నారు. ఎస్పెషల్ అందులో మైనారిటీస్ ఉన్నారు. ఇంకోటి నవీన్ యాదవ్ అనేటైనా ఎంఐఎం పార్టీ నుంచి వచ్చిండు. మళ్ళీ కొంతమంది ఎట్లా ఆలోచిస్తారు తెలివిగల జనాలు, ఇప్పుడు మనం సరే కాంగ్రెస్ పార్టీ మంచి చేయట్లేదు, ఎంత నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నా కానీ అధికారంలో ఉంది కదా, ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీని కాదని అంటే ఓవరాల్ స్టేట్ పాలిటిక్స్ అయితే వేరే పార్టీ గెలిపించడానికి ఆలోచించవచ్చు. కానీ ఇది ఓన్లీ ఒకటి నియోజకవర్గం, ఇక్కడ ఓటేసినంత మాత్రాన మొత్తం స్టేట్ పాలిటిక్స్ చేంజ్ అవ్వవు. కాబట్టి ఎట్లాగో మునిగినం రానైనా అదే కాంగ్రెస్ పార్టీనే గెలిపిస్తే మనకు ఎంతో కొంత ఉపయోగం అవుతుంది, సర్కార్ పథకాలైనా టైంకి రావడానికి ఉంటది కదా కొంతమంది జనాలు. ఇంకొంతమంది ఎట్లా ఆలోచిస్తారు, లేదు ఇక్కడ గవర్నమెంట్ ఆల్రెడీ అధికారంలో ఉంది కాబట్టి అదే అధికార పొగరుతో ఇంకెట్లా బిహేవ్ చేస్తుందో అందుకే వీళ్ళని కాదని మనం ప్రతిపక్షం బీఆర్ఎస్ ఆర్ బీజేపీకి ఓటేసి గెలిపిద్దాం, అప్పుడు మార్పు వస్తుంది, గవర్నమెంట్ కి బుద్ధి చెప్పినట్టు అయితే అని కొంతమంది ఆలోచిస్తారు. అంటే ఇక్కడ రెండు విధాలుగా ఆలోచించే జనాలు ఉన్నారు. కాబట్టి ఓడిపోతే ఈ విధంగా ఉపయోగం ఉంది, గెలిస్తే ఈ విధంగా ఉంది. ఎట్లా గెలిచినా గెలవకపోయినా కాంగ్రెస్ పార్టీకి ఒరిగేదేం లేదు. కాకపోతే ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోయినంత మాత్రం కాంగ్రెస్ ఒరిగేదేమీ లేదు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే కమింగ్ ఎలక్షన్స్ లో అది దెబ్బ పడుతుందేమో, కానీ ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద ప్రభావం చూపిస్తుంది. సో కాబట్టి జూబ్లీహిల్స్ లో ఓటేస్తే కొంచెం ఆలోచించి ఓటేయండి. అంటే ఏ పార్టీకి ఓటేస్తే మనకి ఏం జరుగుతుంది, ఏ పార్టీని గెలిపిస్తే రాజకీయాలు ఎటు మలుపు తిరుగుతాయని ఆలోచించి గెలిపిస్తే దాన్ని బట్టి మనకు కూడా మన భవిష్యత్ అనేది మారే అవకాశాలు